మొత్తానికి పోలీసులకి ముప్పు తిప్పలు పెడుతున్న కేసు అయితే వీడింది. సో ఇప్పుడే సిపి సుధీర్ బాబు గారు అయితే ప్రెస్ మీట్ ఇచ్చారు. సో అందులో జరిగిన ప్రాసెస్ ఏంది, అసలు గురుమూర్తి ఎలా చంపాడు మాధవిని, ఆ మాధవిని ఎలా చంపాడు సొంత భార్యని, మనందరికీ సంక్రాంతి జరుగుతుంటే సంక్రాంతి పండగలో మనందరం ఎంజాయ్ చేస్తుంటే సో ఒక కుటుంబంలో అతి ఘోరంగా ఒక మనిషి చేయలేని విధంగా చంపాడు. సో ఎలా చంపాడు అనేది కేసు అయితే రీక్రియేట్ చేసి గురుమూర్తి ఎలా చంపాడు ఆయన తీసుకెళ్ళి పోలీసులకి ముప్పు తిప్పలు పెట్టిన గురుమూర్తి సో వాళ్ళ కేసు అయితే వీడింది. సో గురుమూర్తి ఫస్ట్ ఏం చేసిందంటే వాళ్ళ భార్యని సంక్రాంతికి ముందే 14వ తారీఖే ప్లాన్ చేసుకొని పిల్లగాలని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించి సో గోడకేసి గుద్ది రక్తం మడుగులో ఉన్న ఆమెను తీసుకెళ్ళి కింద పెట్టి పండబెట్టి గొంతు నులిమి చంపేసి చచ్చిపోయిన తర్వాత చేతులు 2 కోసి కాళ్ళు 2 కత్తితో ఇంట్లో ఉన్న కత్తితో కోసి తర్వాత మెడ కోసి సో ఇక్కడున్న చేతులు కోసి కాళ్ళు కోసి మెడ కోసి ఈ 5 పార్ట్లను తీసుకెళ్ళి మనకి హీటర్లో బకెట్లో నీళ్ళల్లో బాగా వేడి చేసి సో వీళ్ళు ఇంట్లో ఉంటున్న ఇల్లు కూడా రెంటెడ్ ఇల్లు. సో అన్ని డోర్లు క్లోజ్ చేసేసి సో హీటర్లో ఆ పాట్లని బాగా వేడి చేసి సో ఇదంతా తీసుకెళ్ళి గ్యాస్ స్టవ్ మీద అన్ని పాట్లని కాల్చి, అంటే వేడి ఆల్రెడీ నీళ్ళలో బాగా వేడి ఉడికి ఉంటుంది కదా, సో పాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో పాట్లన్నీ బయటికి అంటే బాగా కాల్చి తర్వాత రోకల బండతో ఇట్లా కొట్టి తీసేసి ఆ పాటలని తీసేసి సో చూస్తుండండి మనిషి బాడీని అంత క్రూరంగా చంపుతున్నప్పుడు కూడా అరే 20 సంవత్సరాలు నా భార్యతో కాపురం చేశానే, ఇంత నరకం అంటే ఇంత ఘోరంగా అంటే ఆమె ఫేస్ ఆమె తలకాయ ఉంటుంది, ఆమె చేతులు కాలు ఉంటుంది, కొద్ది కూడా ఎమోషనల్ ఫీలింగ్ అనేది లేకుండా అసలు ఒక మనిషేనా అంటే ఇంత క్రూరంగా ఎలా చంపిండో అసలు నాకు అర్థమే కావట్లేదు. సో ఇంత అంటే కాల్చి ఆ కాల్చిన పార్ట్ని మొత్తం తీసి సో దాన్ని చిన్న ముక్కలుగా కొట్టి అది బటన్ షాప్లో కింద మొద్దు ఉంటుంది కదా, ఆ మొద్దు ఒకటి తెచ్చుకొని ముక్కలు కొట్టి మిక్సీలో వేసి దాన్ని పొడి చేసి ఆ పొడిని తీసుకెళ్ళి సో దాంట్లో కళ్ళు ఉంటాయి, చెవులు ఉంటాయి, ముక్కు ఉంటుంది, పెదాలు ఉంటుంది. సో ఈ పాటలన్నీ తీసుకెళ్ళి ముక్కలు కొట్టేసి తీసుకెళ్ళి అక్కడ దగ్గరలో సమీపంలో ఉన్న చెరువులో పడేసిండు. సో పోలీసులకు ఏం చెప్పేసి ఏంటంటే అక్కడ దగ్గరలో చెత్తకుండి ఒకటి ఉంటే డంపింగ్ యార్డు, సో ఆ డంపింగ్ యార్డ్లో పడేసా అని చెప్పేస్తే ఇప్పుడు ఎట్లయినా పోలీసులకి ఖచ్చితంగా ఆ పాటలు తెచ్చి చూపిస్తేనే ప్రూఫ్, అది తెచ్చి చూపిస్తేనే ఈయన నేరం చేసిందని చెప్పేసి కోర్టులో ఆధారాలు సబ్మిట్ చేయొచ్చు. లేదంటే ఇప్పుడు చంపిండు ఆధారాలు లేవు, మరి ఆధారాలు లేకపోతే కోర్టు ఈయనని వదిలేస్తుంది. సో ఇదంతా పెద్ద ప్లాన్తో మొత్తానికి వారం రోజులు ముప్పు తిప్పలు పెట్టిండు పోలీసులకి. కానీ మొత్తానికి వాళ్ళు పోలీసులు కాబట్టి సో ఖచ్చితంగా ఆ చిన్న శాంపిల్స్ ఏరి వాడిని వాళ్ళ స్టైల్లో ఇంట్రాగేట్ చేసి సో మొత్తానికి అది డంపింగ్ యార్డ్లోనే పడేసిన అని చెప్పేసి తర్వాత ఇంట్రాగేట్ చేయడం వల్ల చెరువులో ఏ ప్లేస్లో పడేసిందో తెలిసి సో సాయంత్రం 6ంటికి పడేసిందంట. సో మొత్తానికి వారం రోజుల తర్వాత మనకైతే దొరికేసిండు మనకి. కానీ అంత ఘోరంగా ఒక సొంత భార్యని ఎట్లా చంపిండు అంటే మనిషి అనేటోడు అంటే నిజంగా కోపంలో శంగ్యావేశంలో చంపేసిన తర్వాత అరే నేను తప్పు చేసిన అని చెప్పేసి పోయి పోలీసులకు లొంగిపోవడం. సో నిజంగానే అది మాయం చేయాలనుకున్నాడు. కానీ అంత ఘోరంగా మాయం చేసినా కూడా అసలు పశ్చాత్తాపమే లేదంట. పోలీసు వాళ్ళు అడిగారంట లాస్ట్ టైంలో కూడా, చెప్పేటప్పుడు కూడా కొద్దిగా కూడా నా భార్యని ఇంత క్రూరంగా చంపినా అనే కొద్దిగా పశ్చాత్తాపం కూడా లేదు. అంటే పశ్చాత్తాపం ఇస్తే మనం ఆయనకి ఒక 20 సంవత్సరాలు జైలు శిక్ష 10 సంవత్సరాలు జైలు శిక్ష తర్వాత ఆయన వదిలేస్తాం, ఎందుకంటే సరే క్షణికావేశంలో చేసిండు అని. కానీ ఇంత ఘోరంగా చంపినా కూడా 1% కూడా అరే నేను నా భార్యని ఇంత ఘోరంగా చంపినా అని చెప్పేసి పశ్చాత్తాపం లేకుండా సో ఒక రూమ్లో అయితే చంపేసి ఆ రక్తం మడుగుని 3-4 గంటలు ఆ రక్తాన్ని క్లీన్ చేసి మళ్ళీ పిలగాలని తెప్పించి ఇంట్లో పెట్టుకొని ఉన్నాడు. సో నాన్న అమ్మ ఏది నాన్న అని అంటే అమ్మ ఊరికి వెళ్ళింది వస్తుంది అని చెప్పేసి అన్నారంట. మళ్ళీ ఫ్యామిలీ వాళ్ళ అమ్మోళ్ళకి ఫోన్ చేసి సో కనిపించట్లేదు మాయమైపోయింది అని చెప్పేసి చెప్పిండంట. నిజంగా అసలు అంటే ఆయన మెంటాలిటీ క్రూరమైన మెంటాలిటీ. సో ఆయన మాజీ ఆర్మీ ఉద్యోగి అయి ఉండి ఇంత ఘోరంగా అసలు నిజంగా అంటే మనిషిలో ఇంత క్రూరత్వం కూడా ఉంటుంది అని చెప్పేసి మనం ఈ కేసు ద్వారా తెలుసుకోవచ్చు. సో అది వామ్మో నాకైతే ఆ సిపి గారు
చెప్తాంటే నాకైతే నిజంగా ప్యాక్ అయిపోయింది. అంటే ఇంత క్రూరంగా చంపుతారా అని చెప్పేసి. మనిషిని అంటే జంతువులు కూడా అంత క్రూరంగా చంపవు. అంటే పులి, సింహం ఇలాంటివి కూడా దొరికినప్పుడు తినేసి వెళ్ళిపోతాయి, కానీ ఇంత క్రూరంగా ఒక మనిషి అయితే చంపవు. నిజంగా మనుషుల్లో ఇంత క్రూరమైన మనుషులు ఉంటారని అనుకున్నా. నిజంగా అంటే కొద్దిపాటి క్షణికావేశంలో ఏదైనా తప్పులు జరిగినా, కోపంలో ఒకరిని కొట్టాలనిపించిన ఆ క్షణికావేశాన్ని ఆపుకుంటే బెస్ట్, లేకపోతే ఇలాంటి ఘోరాలు జరుగుతాయి. సో ఇది దీనివల్ల చాలామంది నేర్చుకోవాలి. సో మనుషుల్లో కూడా ఇంత క్రూరమైన వాళ్ళు ఉంటారు కాబట్టి దయచేసి ఇలాంటి వాటికి అంటే ఇంట్లో